అందరికీ ప్రశ్నిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్వయంలో నివసించువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రియత దేవ, ఆది సంభూతి రాజకీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, 21 ఉదయకాల సమయం వేకువచ్చామన నీ పాదముల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతున్నాను. ఇదిగో ఈ దినాన నీ వాక్యం ఉన్నటువంటి అందరైతే ఆసక్తి కలిగి వచ్చిన్నారో వారందరితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. నేను మాట్లాడితే వారితో మాట్లాడి అయ్యా, ఇదిగో నీవు వారితో మాట్లాడితేనే ఆ వాక్యము మరి హృదయాంతరంగాలలో ఫలించేటువంటిది ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి ఉన్నాను దేవా. అలాగే నా తండ్రి, ఇదిగో ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి నామమును మహిమకరంగా ఇక్కడ జరిగినట్లు నీ ప్రభు చూపించమని అడుగుచు మహారాజు మరక్షుడైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుని పొందుకుని నామ తండ్రి. అందరికీ ప్రైజ్ గల. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, అతిక్రమం చేస్తూ దేవుని ఆజ్ఞను మెరుచున్నటువంటి వారమై ఉన్నావా, దేవుని కట్టడలను విడిచిపెట్టినటువంటి వారమై ఉన్నావా? ప్రియమైన దేవుని సంగమా, దినాన దేవుని ఆజ్ఞలను అతిక్రమములను మీరటం అంటే పాపం చేయటమే కాదు, కానీ దేవుని కట్టడలను హద్దులను విడిచినా నీవు అతిక్రమం చేసిన వానితో సమానము, పాపం చేసిన వానితో సమానము. అంటే ఈ దినాన వాక్యము ద్వారా మనం లేఖనములను చూద్దాము. కీర్తనలు 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. లేఖనములను తెలియజేయుచున్నవి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని తెలియజేయుచున్నది. దినాన మనము తెలిసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారమై ఉన్నాము. అయితే ఆయన యొద్ద నుండి క్షమాపణను కోరుకొని ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. వాక్యాన్ని చూచినప్పుడు లేఖనములు తెలియచేయచ్చు ఉన్నవి. దేవుడు మనకు ఏది చేయాలో ఏది చేయకూడదు అనే విషయములను తన పరిశుద్ధ గ్రంథములో ముందుగానే ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు, రాసి ఉంచినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ దినాన మానవుని స్వార్థము కోసము, మానవుని యొక్క ఇష్టానుసారమైన జీవితము కోసము మానవుడు ఏం చేయించి ఉన్నాడు? ఆ దేవుని కట్టడలను నేర్చి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆజ్ఞలను పాటించకుండా తమ ఇష్టమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు నీ నా జీవితము ఆయన ఇంకా సరైన మార్గంలో ఆయన ఇష్టము వచ్చిన వ్యక్తులుగా మనము నడుచుకొని ఉన్నామా? లేకుంటే మనమును దేవుని ఆజ్ఞలను విడిచి అతిక్రమం చేసినటువంటి వారముగా ఉన్నామా అనే విషయంలో ఒకసారి మనకే మనము ఒక ప్రశ్న వేసుకునేటువంటి వారం. అలాగే రండి, ఈ దినాన అతిక్రమము చేయటం అంటే ఏమిటో మరికొన్ని లేఖనముల ద్వారా వాక్యమును చూద్దాము. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, దేవుని వాక్యం దినాన తెలియచేయుచును. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడై ఉన్నాడు. అవును, ఈ దినాన దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము ఎందరో చేయించు బ్రతుకుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ దినాన ఆయన ఆజ్ఞను అతిక్రమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడుచున్నావే. ఇకనైనా ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్లు జీవితము జీవిస్తూ ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతికేటువంటి వ్యక్తిగా ఉంటే ఎంత మంచిది. ఈ దినాన దేవుడు నిన్ను అదే కోరుకుని చూనటువంటి వాడై ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం తెలియజేయుచున్నది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, అలాగే రండి, రెండో విషయమును మనము తెలుసుకుందాము. యెషయా 59వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక
ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. చూడండి, లేఖనాలు తెలియజేయుచున్నది, ఆజ్ఞ అతిక్రమించటం వల్ల మనము చేసేటువంటి ప్రార్థన కావచ్చు, ఆయనకు విన్నపించుకునేటువంటి మన మనములు కావచ్చు, అవి తండ్రి యొద్దకు చేరకుండా ఒక అడ్డుకట్టగా నిలిచినటువంటివై ఉన్నది. మనల్ని దేవుని యొద్ద నుండి దూరం చేయించున్నటువంటివై ఉన్నది. అయితే ఈ దినాన నువ్వేం చేసేటువంటి వ్యక్తివై ఉండాలి? ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా దేవుని ఆజ్ఞానుసారముగా జీవించేటువంటి వ్యక్తివై ఎందువుగాక. హల్లెలూయా. అలాగే ఈ దినాన మరొక వాక్యమును మనము చూద్దాము రండి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రములుగా చేయును. హల్లెలూయా. చూడండి, ఈ దినాన దేవుని వాక్యము ఒకటే తెలియజేయుచున్నది. నీవు పాపం చేశావా? నువ్వు దోషం చేశావా? దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వ్యక్తివై ఉన్నావా? అయితే ఆయన పాదముల చెంత చేరి ఒప్పుకోలు చేసుకో. నువ్వు చేసిన పాపమును కావచ్చు, దోషమును కావచ్చు, అతిక్రమమును కావచ్చు, ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇదినాన మానవుకున్నటువంటి ఆ యొక్క బుద్ధి ఏంటంటే, నన్ను ఎవరు చూడటం లేదులే, నేను పాపం చేసినప్పుడు, నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎవరు కనిపెట్టలేదులే, ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదులే అని మానవుడు తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాడు, తమ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుచూ ఉన్నాడు. కానీ సమస్తమును చూచున్నటువంటి తండ్రి ఈ దినాన అన్ని పరిశీలన చేయించున్నటువంటి వాడు ఆయన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు. నీ అతిక్రమమును బట్టి నీవు క్షమాపణ నందుము, నీ అతిక్రమములను నీవు ఒప్పుకొనుము అని ప్రియమైన దేవుని సంగమం. చివరిగా మనము ఒక ప్రశ్న వేసుకునేటువంటి వారం. ఈ దినాన నువ్వు చేసేటువంటి తప్పు కావచ్చు, అతిక్రమము కావచ్చు, ఏదైనాను నీవు తండ్రి పాదముల చెంత చేరి క్షమాపణ కోరుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకుంటే నన్ను ఎవరు చూడటం లేదులే, నా ఇష్టం వచ్చినట్లు నేను బతికితే ఏమి అని నువ్వు తలంచి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీవు మనుషుల ఎదుట నీతిమంతుడిగా అగుపించవచ్చు, పరిశుద్ధుడిగా అగుపించవచ్చు, కానీ దేవుడు నిన్ను చూచున్నప్పుడు ఆయన నీ హృదయాన్ని పరిశీలించేటువంటి వాడు. మానవుడు పై శరీరమును చూచే ఈ వ్యక్తి అంతా బాగున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు అని తలంచుతారు. కానీ మానవుడు చూచినట్లు తండ్రి దినాన నిన్ను చూడడు. ఆయన హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు. అందుకే ఈరోజే పాపాన్ని సమర్థించుకోవటం అది ఒప్పుకొని విడిచిపెట్టు. ఈరోజు నీవు చేసిన అతిక్రమమును నువ్వు దాచుకుంటే అది నిన్ను బంధిస్తుంది. కానీ దేవుని ఎదుట ఆ అతిక్రమమును, ఆ పాపమును నీవు ఒప్పుకోలు చేసుకునేటప్పుడు దేవుని కృప ఆ అతిక్రమములలో నుండి, ఆ బంధకములలో నుండి నీకు విడుదలను కలిగించేటువంటిదై ఉన్నది. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.